ఏంటండి నిన్న అలా టెన్షన్తో వెళ్ళిపోయారు? మళ్ళీ కాల్ చేయకపోయేసరికి టెన్షన్ పడ్డాను. టెన్షన్ ఎందుకు? నాకున్న ప్రాబ్లమ్స్కి ఒకరితో ఫ్రీగా మాట్లాడడమే ఎక్కువ. ఇలా ఓకే అన్నారో లేదో అలా కాల్ వచ్చింది. ప్రాబ్లమ్స్కి ఇలా ఓకే లింక్ ఏంటండి? చాలా ఉందండి. అర్థం చేసుకునే వాళ్ళు ఉంటే ఏం కాదు, అర్థం చేసుకునే వాళ్ళు లేకపోతేనే అన్ని ప్రాబ్లమ్స్కెల్లా పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఏం నువ్వు అర్థం కాకుండా మాట్లాడతావు? అయ్యో, ప్రేమించిన అమ్మాయికి కోటలు మెడలు కట్టించకపోయినా ఖచ్చితంగా టైం ఇవ్వాల్సి వస్తుంది. ఆ టైం మీకు ఇవ్వాలని డిసైడ్ అయ్యా, ప్రపోజ్ చేశా. అంతలోనే మీరు ఇంకో పెళ్ళన్నారు. ప్రాబ్లమ్స్ని మర్చిపోయి సొల్యూషన్ దొరికిందనుకునే లోపే చేజారిపోతుందని టెన్షన్ అంతే. అర్థమైనట్టే ఉంది కానీ అర్థం కాలేదు. మిమ్మల్ని అర్థం చేసుకోవాలంటే చాలా టైమే పట్టేలా ఉంది నాకు. నా మాటలను అర్థం చేసుకోవాలని ట్రై చేయకండి, ఎప్పటికీ అర్థం కాను. నా మనసును అర్థం చేసుకునేదానికి ట్రై చేయండి, 10 నిమిషాల్లో తెలిసిపోతాను. ఓకే, నన్ను మించిన అమ్మాయి మీ లైఫ్లోకి వస్తే? నా మైండ్లో మీ గురించి ఆలోచించడానికే చాలా స్పేస్ అరేంజ్ చేశాను. ఇంకొకరు వచ్చిన స్పేస్ సరిపోదులేండి. సరే మరి నేను వెళ్తాను. సరే ఓకే. ఒక్క నిమిషం, మర్చిపోయాను. పెళ్లి చూపుల గురించి నువ్వు ఏ విషయం చెప్పనే లేదు. పెళ్ళికొడుకి డైరెక్ట్గా కాల్ చేసి నా హార్ట్ ఇష్క్తో నిండిపోయింది, స్పేస్ లేదని చెప్పేశాలండి.